ఇందాక మీరు మాట్లాడుతుంటే డాక్టర్స్ మీద దాడులు చేస్తున్నారంటే ఇది నా పెద్ద డాక్టర్స్ కూడా చెప్పారు. ఫెసిలిటీస్ లేనప్పుడు ఎవరైనా ఏం చేయగలరు? పేషెంట్స్ చాలా ఇబ్బందులు ఉంటారు, వాళ్ళ కోపాలు డాక్టర్లు వైద్యులు దేవుళ్ళను నమ్ముతారు. అవి లేనప్పుడు ఆ కోపం అంతా వెళ్ళి చూపిస్తారు. ముందు వాళ్ళ మీద మీ మీద దాడులు చేయకుండా ఉండటానికి శిక్ష కంటే కూడా ఐ విల్ క్రియేట్ బెటర్ ఫెసిలిటీస్ వేర్ దే డోంట్ గో అగెయిన్స్ట్. ఐ విల్ మేక్ షూర్. అలాగే యుఎస్కి 16% జీడిపి, మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ ప్రకారం ఇట్ ఈస్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 5 to 7% అంటే మనకి చాలా తక్కువ ఉంది మన బడ్జెట్. అంటే విల్ మేక్ షూర్ విల్ ఇంక్రీజ్. ఎంతైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నామ్స్ ఎంత ఉన్నాయో మనం వీళ్ళ అవినీతిని వీళ్ళ లంచగొండితనాన్ని అరగడితే వీ కెన్ టేక్ అవర్ హెల్త్ బడ్జెట్ టిల్ 10%. దట్ మచ్ ఐ కెన్ ప్రామిస్ యూ. అంటే ఫీజు రీయింబర్స్మెంట్ వీటన్నిటికీ ప్రతిరోజు పోరాటం అంటే విద్యార్థులు చదువుకోవాలి, కానీ రోడ్ల మీదకి వచ్చి మా మెస్కి ఛార్జీలు పెట్టండి లేదంటే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది నేను మనస్ఫూర్తిగా విద్యార్థులకి ఐ బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ వేర్ యూ డోంట్ హ్యావ్ టు డూ అ స్ట్రైక్. మీరు ఇలా ప్లే కార్డ్ పట్టుకుంటే నేను స్పందన వచ్చేంత బ్యూరోక్రసీ బలాన్ని పెంచుతాను. ఇందాక బ్యూరోక్రాట్స్ని కరెక్ట్ చేయాలంటే 100% బ్యూరోక్రాట్స్ని విల్ మేక్ దెమ్ మోర్ అకౌంటబుల్. బాధ్యత వహిద్దాం వాళ్ళ చేత. చాలా మంచి నిజాయితీ పరులు ఉన్నారు, నిజాయితీ పరులు దూరంగా వెళ్ళిపోయారు, ఎక్కడో మూలమూలన్నారు, దూరంగా వెళ్ళిపోయారు. మంచి నీతి పరులను బయటికి తీసుకొద్దాం. అలాగే మీరు అందరూ సజెషన్ ఇస్తూ అవినీతి పరుడైన అధికారి దొరికితే వాళ్ళ పిల్లల్ని మీ నాన్న ఇలా చేశాడని చెప్పడం, తండ్రి చేసిన తప్పుకి బిడ్డలకు శిక్ష ఉండకూడదు. అది నేను నమ్ముతాను. అంటే వాళ్ళు మా నాన్న చేసిన తప్పుకి మాకేంటి సంబంధం, మంచి కూడా అయితే వాడు ఇంకా బిట్టర్ అయిపోతాడు అబ్బాయి. అందుకని అలా కాకుండా వాళ్ళ చేత అసలు తప్పు చేయించే పరిస్థితి లేకుండా గవర్నెన్స్ చేయదు. ఎందుకంటే యథా రాజ తథా ప్రజ. ఎవరైతే పాలించే వాళ్ళు ఎలా ఉంటారో కింద గవర్నెన్స్ కూడా అలాగే ఉంటుంది. అందుకని వీ విల్ బ్రింగ్ బ్యాక్ అకౌంటబుల్ గవర్నెన్స్. We will make sure we will bring a social transformation in our society. We will make sure students' lives will be far better. We will make sure primary healthcare will be taken to a next level. So, advanced level తీసుకెళ్దాం. అలాగే రూరల్ హెల్త్ కేర్ స్టాఫ్ కూడా we will make sure that we will give them the right skilled education. సో మీ అందరికీ అంటే నేను అనుకుంటుంది మేజర్లీ విద్య కానీ వైద్యం కానీ ఫ్రీ చేయాలి. ఇది ఇన్ని లక్షల కోట్ల దోపిడీ జరుగుతున్నప్పుడు విద్యా వైద్యం మటుకు అందరికీ, కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా, మేము తక్కువ కులంలో పుట్టాం కాబట్టి కొంతమందికి ఎక్కువ కులంలో పుట్టాడు మీరు ఎక్కువగా, ఇలా కాకుండా అందరికీ సమానంగా విద్య కానీ వైద్యం కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ షుడ్ బి గివెన్. చాలా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేసేయాలి, ఫ్రీ హెల్త్ కేర్ ఉండాలి. ఈ రెండింటి మీదుగా నేను, ఎందుకంటే అంత బడ్జెట్ ఉంది, అంత బలమైన బడ్జెట్ ఉంది. ఆ 1000 కోట్లు నాకు వద్దు అనుకున్నప్పుడు ఆ 1000 కోట్లు బడ్జెట్లోకి రాజకీయ నాయకులకి వద్దు అనుకుంటే ఈ పార్టీకి దేశం ఎక్కడో ఉండేది. కానీ రాజకీయ నాయకులు కావాలనుకున్నారు కాబట్టి అభివృద్ధి జరగలేదు. తిరిగి నేను ఉంటుంది ఒక సామాన్యమైన స్థితి నుంచి వచ్చాను కాబట్టి, మీ వేదన అర్థం చేసుకున్నవాడిని కాబట్టి, ఏదో పుట్టాం ఏదో పెరిగాం చచ్చిపోవడం అనే కంటే కూడా ఏదో పుట్టాం కాబట్టి పనికొచ్చే పని చచ్చిపోవడం బెటర్ అనిపించింది. అందుకని పనికొచ్చే మాటలు పనికొచ్చే చేయడానికి